ఇంట్రాడే కోసం స్టాక్స్ని సెలెక్ట్ చేయడం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో అయితే చేస్తూ ఉంటారండి. అండ్ బిఫోర్ డే అంటే మార్కెట్ క్లోజ్ అయిపోద్ది కదా, క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా కొంతమంది స్టాక్స్ని నెక్స్ట్ డే కోసం అయితే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది లైవ్ మార్కెట్లో స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఎలా ట్రేడింగ్ చేయాలి. ఇంట్రాడే కోసం లైవ్ మార్కెట్లోనే స్టాక్స్ని సెలెక్ట్ చేస్తాం అండ్ ట్రేడింగ్ ఎలా చేస్తాం, ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాం, స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్ ఏంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, లైవ్ మార్కెట్లో స్టాక్ సెలెక్షన్ అనేటప్పుడు రిస్క్ అయితే తప్పకుండా ఉంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా, అసలు స్టాక్ సెలెక్షన్ బ్లైండ్గా చేసేయడం కంటే మనము స్టాక్ సెలెక్షన్ చేసిన తర్వాత ఆ స్టాక్లో ట్రేడ్ చేయాలా లేదా అనేది ఎలా డిసైడ్ అవ్వాలి అనేది క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చి వాల్యుబుల్గా అనిపిస్తేనే లైక్ చేయండి, ఛానల్ని అప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. సో ముందుగా లేట్ చేయకుండా స్టాక్ సెలెక్షన్ కోసం అయితే మాట్లాడదాం. సో స్టాక్ సెలెక్షన్ అనేసరికి ఎన్ఎస్సి వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఎన్ఎస్సి వెబ్సైట్ అనేది ఎప్పుడు ఓపెన్ చేయాలి అంటే మార్కెట్ 9:15కు ఓపెనింగ్ ఇస్తుంది కదా, 9:45 తర్వాత మాత్రమే మీరు ఎన్ఎస్సి వెబ్సైట్ అనేది ఓపెన్ చేయాలి. సో 9:45 ఆర్ 9:40 రేంజ్లో ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ చూడండి, టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ అని మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇందులో ఏంటంటే టాప్ గెయినర్స్లో టాప్ 5 స్టాక్స్ ఏవైతే పాజిటివ్గా ఉన్నాయో ఆ స్టాక్స్ మీకు కనిపిస్తాయి. టాప్ లూజర్స్లో ఏవైతే స్టాక్స్ నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాయో ఆ స్టాక్స్ అనేవి మీకు షో చేస్తాయి. సో ఇప్పుడు ఈ రెండిట్లో మనం ఏ స్టాక్స్ని సెలెక్ట్ చేయాలి, దానికి ఆన్సర్ మీ దగ్గరే ఉంటుంది. ఎందుకంటే మీరు బై చేయాలనుకుంటే టాప్ గెయినర్స్లో ఉన్న ఈ 5 స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేస్తారు. అదే మీరు సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలి అనుకుంటే, సెల్లింగ్ మీకు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంటే ఈ టాప్ లూజర్స్గా ఉన్న ఈ 5 స్టాక్స్ని అయితే మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన ఈ 5 స్టాక్స్లో ట్రేడింగ్ చేస్తామా? ఈ 5 స్టాక్స్లో మనం ట్రేడింగ్ చేయము. ఇందులో 1 లేదా 2 స్టాక్స్ని మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేయాలో ఇప్పుడు చెప్తా వినండి. ముందుగా మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఇన్ఫోసిస్ కనిపిస్తుంది. సో మనం టాప్ గెయినర్లో ఉన్న స్టాక్ కోసం మాట్లాడుతున్నాము అంటే మనం బయ్యింగ్ ఆపర్చునిటీ చూడాలి అనుకుంటున్నామని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. అదే టాప్ లూజర్స్లో ఉన్న స్టాక్ కోసం మాట్లాడితే మనము సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలనుకుంటున్నామని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి. సో నేను ముందుగా బయ్యింగ్ అయితే ఇంట్రెస్ట్గా ఉన్నాను కనుక మొదటి కంపెనీ ఇన్ఫోసిస్ని అయితే నేను సెలెక్ట్ చేశాను. సో ఇన్ఫోసిస్ అయితే మనము ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా మీరు చేయవలసింది ఏంటి అంటే ఇన్ఫోసిస్ యొక్క ట్రెండ్ అనేది ఐడెంటిఫై చేయాలి. మన ట్రెండ్ ఎలా చూడాలి, ఇప్పుడు చూడండి డే టైం ఫ్రేమ్లో మనమైతే అనాలిసిస్ చేస్తున్నాం. డే టైం ఫ్రేమ్లో మనకు కనిపిస్తుంది ఏంటి, అప్ ట్రెండే కదా, క్లియర్గా అప్ సైడ్ మూవ్ అవుతుంది కనుక స్టాక్ మనకి అప్ ట్రెండ్ కనిపిస్తుంది. అప్ ట్రెండ్లో ఎప్పుడు కూడా మనం బయ్యింగ్ ఆపర్చునిటీ మాత్రమే ప్లానింగ్ చేయాలి, సెల్లింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేయము. డౌన్ ట్రెండ్ అంటే ఇలా స్టాక్ అనేది ఫాలో అవుతుంటే దీన్ని డౌన్ ట్రెండ్ అంటాం. సో ఇలా డౌన్ ట్రెండ్లో మనము సెల్లింగ్ ఆపర్చునిటీ మాత్రమే ప్లాన్ చేస్తాం, బయ్యింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేయము. అయితే స్టాక్ సెలెక్షన్ చేసేటప్పుడు ఒక స్టాకుకు సంబంధించిన ట్రెండ్ ఎలా అయితే మనం ఐడెంటిఫై చేస్తామో, ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో కూడా మనం తెలుసుకోవాలి. మరి ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ మనకు తెలియాలంటే మనం ఏం చేయాలి, నిఫ్టీ ట్రెండ్ని ఐడెంటిఫై చేయాలి. నిఫ్టీ అప్ ట్రెండ్లో ఉందా, డౌన్ ట్రెండ్లో ఉందా అనేది తప్పకుండా మనం చూడవలసి ఉంటుంది. దీన్ని బట్టి మనకి ఏంటంటే ఓవరాల్గా మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో మనకు అర్థమవుతుంది. ఇంతకు ముందు మనం చూసింది ఓన్లీ ఆ స్టాకుకు సంబంధించిన ట్రెండ్ మాత్రమే, కానీ ఇప్పుడు నిఫ్టీ ట్రెండ్ మనం చూస్తున్నామంటే 50 స్టాక్స్కి సంబంధించిన ట్రెండ్ మనం చూస్తున్నామో అని చెప్పి మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో నిఫ్టీ ట్రెండ్ ఎలా ఉంది, డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందా లేదంటే అప్ ట్రెండ్ ఉందా అన్నది మనము ఐడెంటిఫై చేయాలి. సో అప్ ట్రెండ్ ఉంది అన్నప్పుడు మనం ఏం చేస్తామండి, బయ్యింగ్ ఆపర్చునిటీ చూస్తాం. అదే డౌన్ ట్రెండ్ ఉండేటప్పుడు సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాం. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం కూడా మీకు సాల్వ్ అవుతుంది. మనము టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్ 2 ఉన్నాయని చెప్పాం కదా. సో ఇప్పుడు మీరు ఏ స్టాక్స్ని సెలెక్ట్ చేయాలి అనేది కూడా మనకి క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే నిఫ్టీ ట్రెండ్ ఏముందో చూడండి. నిఫ్టీ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉందనుకోండి, మీరు టాప్ గెయినర్స్లో ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేయండి. నిఫ్టీ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఉందనుకోండి, అప్పుడు టాప్ లూజర్స్లో ఉన్న ఈ స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకుని మీరు ట్రేడింగ్ అనేది ప్లాన్ చేయొచ్చు. సో మీకు ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అర్థమైంది. ఎందుకు నేను ముందుగా ట్రెండ్ కోసం మాట్లాడాను అంటే ట్రెండ్ మీకు తెలిస్తేనే మీరు బై చేయాలా సెల్ చేయాలనే క్లారిటీ వస్తుంది. సో ముందుగా మీరు చేయవలసింది నిఫ్టీ ట్రెండ్ ఏంటో చూడడం, ఆ తర్వాత ఎన్ఎస్సి వెబ్సైట్లోకి రావడం. నిఫ్టీ ట్రెండ్ అప్ ట్రెండ్ మీకు కనిపిస్తే టాప్ గెయినర్స్లో ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేస్తారు. నిఫ్టీ ట్రెండ్ డౌన్ ట్రెండ్లో ఉంటే టాప్ లూజర్స్లో ఉన్న స్టాక్స్ని మనం సెలెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఒక క్లారిటీ మనకి ట్రెండ్ వైజ్గా వచ్చింది అనుకోండి, అప్పుడు నిఫ్టీ ట్రెండ్ అప్ ట్రెండ్ మీకు కనిపించేటప్పుడు ఇన్ఫోసిస్ని అయితే ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఇన్ఫోసిస్ ట్రెండ్ ఏంటో కూడా చూడాలి కదా, ముందుగా మనం మాట్లాడుకున్నాం కదా. సో స్టాక్ ట్రెండ్ ఏంటో మనకు తెలియాలి కనుక ఇన్ఫోసిస్ ట్రెండ్ ఏంటో చూడండి. సో అప్ ట్రెండే కనిపిస్తుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే 30 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 30 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ అనేది బుల్లిష్ క్యాండిల్ అంటే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి దాని హై బ్రేక్అవుట్ అయితే ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. అట్ ద సేమ్ టైం అదే క్యాండిల్ లోలో మన యొక్క స్టాప్ లాస్ ఉంటుంది. 1:2 అనేది మనము టార్గెట్ పెట్టుకుంటాం. ఇదే
మన యొక్క స్టాక్ సెలక్షన్ అండ్ ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్. సో ఇక్కడితో మీరు వీడియో క్లోజ్ చేశారనుకోండి, ఫర్దర్గా మీరు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు మనము ఇంకా చేయవలసిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మనం ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అనేది నిఫ్టీకి సంబంధించిన ట్రెండ్ ఐడెంటిఫికేషన్ చేయాలి. నిఫ్టీకి సంబంధించిన ట్రెండ్ ఐడెంటిఫికేషన్ చేసిన తర్వాత మనం బై చేయాలా, సెల్ చేయాలా, అసలు వ్యూ ఏంటనేది క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీని బేస్ చేసుకుని దానికి సంబంధించిన స్టాక్స్ని మనం సెలెక్ట్ చేయాలి. సో ఆ స్టాక్స్లో ప్రతి స్టాక్కు సంబంధించిన ట్రెండ్ కూడా మనము ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. సో నిఫ్టీ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉండాలి. మనం సెలెక్ట్ చేసిన స్టాక్ ట్రెండ్ కూడా అప్ ట్రెండ్ ఉన్నప్పుడు మాత్రమే బయ్యింగ్ ఆపర్చునిటీ చూడాలి. నిఫ్టీ ట్రెండ్ అప్ ట్రెండ్ ఉండి మనము సెలెక్ట్ చేసిన స్టాక్ యొక్క ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ ఉంటే మాత్రం మనము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ స్టాక్లో బయ్యింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేయకూడదు. సిమిలర్గా నిఫ్టీ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉండాలి. మనం సెలెక్ట్ చేసిన స్టాక్ ట్రెండ్ కూడా డౌన్ ట్రెండ్లో ఉండేటప్పుడు మాత్రమే మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చూడాలి. ఇక ఎప్పుడైతే మనకి ట్రెండ్ కన్ఫర్మేషన్ దొరుకుతుందో, ఓకే ఈ స్టాక్లో మనం ట్రేడ్ యాక్టివిటీ తీసుకోవచ్చని మీకు అనిపిస్తుందో 30 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాలి. 15 మినిట్స్ కాదు, 30 మినిట్స్లో పెట్టుకొని మొదటి క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి దాని హై బ్రేక్అవుట్ అయితే ఎంట్రీ, అదే క్యాండిల్ లోలో మన యొక్క స్టాప్ లాస్ని మనము మెయింటైన్ చేస్తాం. దీంతో పాటుగా నెక్స్ట్ మనం ఇంకా ఏం చేయాలంటే ఆ స్టాక్కు సంబంధించిన సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి అండ్ రెసిస్టెన్సీస్ ఎక్కడ ఉన్నాయో మనము డ్రా చేయవలసి ఉంటుంది. ఎందుకు డ్రా చేయాలి అంటే సపోర్ట్ రెసిస్టెన్సీని డ్రా చేయకుండా మనం ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయలేము. ఎప్పుడు కూడా మనం బయ్యింగ్ ఆపర్చునిటీ చూసేటప్పుడు సపోర్ట్ లెవెల్ దగ్గర మాత్రమే మనం బయ్యింగ్ ఆపర్చునిటీ చూడాలి. లేదనుకుంటే రెసిస్టెన్సీ లెవెల్ బ్రేక్అవుట్ అయిన తర్వాత అయినా సరే మనము బయ్యింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేస్తాం కనుక సపోర్ట్ రెసిస్టెన్సీ 100% కూడా మనం డ్రా చేయవలసి ఉంటుంది. మరి సపోర్ట్ రెసిస్టెన్సీ ఎలా డ్రా చేయాలో మాకేం తెలుసు, మీరు డైరెక్ట్గా లైన్స్ యాడ్ చేశారు అంటే ఈ ఛానల్లో మీకు సపోర్ట్ రెసిస్టెన్సీ సంబంధించి కంప్లీట్ బేసిక్ నుంచి అసలు ఎలా డ్రా చేయాలనేది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అనేది ఛానల్లో ఉంది. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు సపోర్ట్ రెసిస్టెన్సీకి సంబంధించిన ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. దీంతో పాటుగా ఫర్దర్గా ఇంకొక పని కూడా మీరు చేయవలసి ఉంటుంది. 2 ఇండికేటర్స్ అనేవి యూజ్ చేయవలసి ఉంటుంది. ఇది కన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఇండికేటర్స్ మనం బ్లైండ్గా ఫాలో అవ్వకూడదు. మనం ముందుగా మనం చేయవలసిన వర్క్ ట్రెండ్ ఐడెంటిఫికేషన్, సపోర్ట్ రెసిస్టెన్స్ ఇవన్నీ డ్రా చేసిన తర్వాత జస్ట్ ఫర్ కన్ఫర్మేషన్ పర్పస్గా మనము చూడండి బొలెంజర్ బ్యాండ్స్ అండ్ MACD అని చెప్పి ఈ 2 ఇండికేటర్స్ అయితే మనం యూజ్ చేసుకుంటాం. ఈ 2 ఇండికేటర్స్ కూడా ఇక్కడ మనకి సిగ్నల్ ఎప్పుడైతే ఇచ్చాయో దెన్ మన యొక్క ఎంట్రీ అనేది హ్యాపీగా ప్లాన్ చేస్తాం. లేదు మనం అనుకున్న వ్యూ ప్రకారంగా ఇండికేటర్స్లో మనకి సిగ్నల్ కనిపించలేదన్నప్పుడు ఆ రోజు ట్రేడ్ని అవాయిడ్ చేయడం, లేదంటే ఇంకొక స్టాక్ని సెలెక్ట్ చేయడం బెటర్ ఆప్షన్. సో మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వలేదు అనుకుంటున్నాను. ముందుగా మార్కెట్ ఓపెనింగ్ 9:15కి ఇస్తుంది కనుక 9:40కి మనం చేయవలసింది ఏంటి అంటే నిఫ్టీ ట్రెండ్ ఏంటో చూడండి. నిఫ్టీ ట్రెండ్ మీకు అప్ ట్రెండ్ కనిపిస్తుందా, డౌన్ ట్రెండ్ కనిపిస్తుందా? అప్ ట్రెండ్ కనిపిస్తుంది అన్నప్పుడు NSE వెబ్సైట్లోకి వెళ్తాం. టాప్ గెయినర్స్లో ఉన్న ఈ 5 స్టాక్స్కి సంబంధించిన ట్రెండ్ ఏంటో ఐడెంటిఫై చేసుకుని 30 మినిట్స్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత మనము ఇండికేటర్స్ని అప్లై చేసి కన్ఫర్మేషన్ తీసుకుని ఆ క్యాండిల్ హైలో బై, అదే క్యాండిల్ లోలో స్టాప్ లాస్ని పెట్టుకుంటాం. 1:2 అనేది టార్గెట్ మనం పెట్టుకుంటాం. ఇది మీకు క్లారిటీ. అదేవిధంగా డౌన్ ట్రెండ్ అనేది నిఫ్టీలో కనిపిస్తే ఈ టాప్ లూజర్స్లో ఉన్న స్టాక్స్ని మనం సెలెక్ట్ చేస్తాం. ఈ స్టాక్కి సంబంధించిన ట్రెండ్ ఐడెంటిఫికేషన్ చేసి నిఫ్టీ ట్రెండ్ కూడా డౌన్ ట్రెండ్ ఉంది కనుక డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్స్ని మాత్రమే సెలెక్ట్ చేసి 30 మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్అవుట్ అవ్వాలి. ఇంతకు ముందు బయ్యింగ్ ఆపర్చునిటీలో హై బ్రేక్అవుట్ అవ్వాలి, కానీ ఇప్పుడు 30 మినిట్స్ క్యాండిల్ లో బ్రేక్అవుట్ జరగాలి. అలా జరిగితే ఆ క్యాండిల్ లోలో మన యొక్క ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అదే క్యాండిల్ హైలో మన యొక్క స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. టార్గెట్ 1:2 పెడతాం. దీంతో పాటుగా కన్ఫర్మేషన్ పర్పస్గా 2 ఇండికేటర్స్ని అప్లై చేసుకుని ఆ 2 ఇండికేటర్స్ కూడా మనకి సిగ్నల్ ఇస్తున్నాయా లేదా చూసుకుంటాం. మరి 2 ఇండికేటర్స్ ఏంటి అంటే బొలెంజర్ బ్యాండ్స్ అండ్ MACD. సో మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. ఇలా మనము లైవ్ మార్కెట్లో స్టాక్స్ని సెలెక్ట్ చేసుకుని ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియోలో మీకు ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ఫీల్ ఫ్రీగా అయితే మీ ఒపీనియన్స్ని షేర్ చేయండి. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.